మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. నేడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఇంటింటికి జీఎస్టీ ఫలాలు, బాధ్యతను ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. విస్తృత ప్రచారం, అవగాహన కల్పించేందుకు మంత్రివర్గం ఉపసంఘం. వైకాపా లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు. వాళ్ళు అసెంబ్లీకి రారు. రాష్ట్రంలో మరెన్నో సంస్కరణలు తెస్తాం. జీఎస్టీ సంస్కరణలపై శాసనసభలో చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ప్రధాని మోడీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం గారు ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. ఇక జీఎస్టీ 2.0తో ప్రతి పౌరుడికి లబ్ధి. తొలిగా మద్దతు తెలిపిన ఏపీ. రాష్ట్ర ఆదాయానికి నష్టమైన ప్రజల ప్రయోజనాల కోసం సమర్థించిన చంద్రబాబు గారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇక ఈటీవీ అన్నదాత కార్యక్రమం నాకెంతో ఇష్టమని, సబల ఉత్పత్తుల ద్వారా చిరుధాన్యాల రైతులకు చేయూతనివ్వడం సంతోషకరం. రామోజీ గ్రూప్ సిఎండి కిరణ్తో ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలిపారు. ఇక మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు. రాజకేశ్రెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి సహా పలు చోట్లలో తనిఖీలు. వైకాపా ముఠాకు ముడుపులు చెల్లించేందుకు వైట్ను బ్లాక్లోకి మార్చిన డిస్టిలరీలు. దీనికోసం పలు సంస్థలు వినియోగం. ఆయా కంపెనీలు, బంగారు దుకాణాల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు. ఇక ఓట్ల దొంగల్ని సిఈసి కాపాడుతుందని ప్రజాస్వామ్య విధ్వంసకుల్ని రక్షిస్తున్న జ్ఞానేష్ కుమార్. సాఫ్ట్వేర్తో వ్యవస్థీకృతంగా ఓట్ల తొలగింపు, చేర్పు. 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పక్కా ఆధారాలు. కర్ణాటక సిఐడి అడిగితే ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వట్లేదు. ఈసీ లోపల వర్గాల నుంచే నాకు సమాచారం, రాహుల్ గారు తెలిపారు. ఎవరంటే వారు ఓట్లు తొలగించలేరని ఈసీ తెలిపింది. నిద్రలో ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది. సముద్రంపై విమానం చక్కర్లు కొట్టింది. ఫ్రాన్స్ రాజధానిలో. అన్ని మతాలు గౌరవిస్తా. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టపై పిటిషన్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సిజేఐ వివరణ. ఇక మోడీ స్నేహితుడే అయినా రష్యా యుద్ధం ఆపడానికే భారత్పై సుంకాలు అని ట్రంప్ తెలిపారు. బంధుప్రీతి లేనిది సైన్యంలోనే అని సిడిఎస్ చౌహాన్ గారు తెలిపారు. శబరిమలలో తగ్గిన బంగారు తాపడాల బరువు. దర్యాప్తునకు కేరళ హైకోర్టు ఆదేశం. సుప్రీం సమీపంలోనే కోర్టు ఆదేశాల ఉల్లంఘన. చేతులతో మరుగు తొలగింపు. ఢిల్లీ ప్రజాపనుల విభాగానికి 5 లక్షల జరిమానా. ఇక ఉత్తరాఖండ్లో వరద వలయం, 7 మృత్యువాత. కుటుంబ సభ్యులతో తెగదెంపులకు భర్తపై ఒత్తిడి క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. క్యాపిటల్ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం, ఆయన చేతిలో బిట్ కాయిన్ చూపిస్తూ. ఇక నేను ఈ దేశానికి మంత్రిని, వెళ్ళి ముఖ్యమంత్రిని అడుగు. వృద్ధురాలతో సురేష్ గోపి దురుసు ప్రవర్తన. బిఎల్ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించండి. ఐరాసాలో పాక్, చైనా ఉమ్మడి ప్రతిపాదన. సవతి తల్లికి పెన్షన్ కుదరదు, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. దుర్గా పూజ పాట రాసిన దీది. ఇక మాజీ ప్రధాని షేక్ హసీనా ఓటుపై నిషేధాస్త్రం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం వెల్లడించింది. వాతావరణ మార్పుతో ముందస్తు ఋతుక్రమం ముప్పు. తాజా అధ్యయనం వెల్లడి. ఇక హిందూ మత విశ్వాసాలపై వ్యాఖ్యలు వద్దు అని విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడింది. ఆఫ్ఘన్లో ఉగ్ర కార్యకలాపాలు సాగనివ్వరాదు. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంటర్నెట్ను నిలిపివేశారు. అత్యాచార కేసులో లలిత్ మోడీ సోదరుడిని అరెస్ట్ చేశారు. 25న 7.5 కోట్ల మొక్కలు నాటాలి అని ఏక్ పేడే మాకే నాంపై కేంద్ర మంత్రిగా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లో కంగనా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు. ఉత్తరాఖండ్లో ఎంపీకి త్రుటిలో తప్పిన ప్రమాదం. కొండ చర్యలు విరిగిపడడం వల్ల. ఇక మాజీ ఆర్డీఓ మురళి మధ్యంతర బెయిలు రద్దు. మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయ భూదస్త్రాల దహన కేసులో సుప్రీంకోర్టు తీర్పు. చంద్రునిపై నమూనాలు తెచ్చేందుకు ఏఐ టెక్నాలజీ. ఇస్రో చైర్మన్ నారాయణ గారు వెల్లడించారు. కనీవిని ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు. వాహన సేవలను 1,00,000 మంది వీక్షించేలాగా ఏర్పాట్లు. ఈనాడు ఈటీవీతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు. కొత్తగా 1,500 బస్సులు కొనుగోలుకు సీఎం నిర్ణయం. 60 డిపోల్లో బస్సులు 100% ఓఆర్ నమోదు. ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు గారు తెలిపారు. ఈపీఎఫ్ఓ సేవలన్నిటికీ ఇక ఒకే లాగిన్. అలజడి సృష్టించేందుకే బోమన కుట్ర అని భానుప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. 25 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం. రాబోయే 4 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన. ఇక డిఎస్సి నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు గురువారం తెలిపారు. ఇక 850 ప్రైవేట్ ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తుల స్వీకరణ. ఇక డాన్ బాస్కో స్కూల్ గుణదలలో విజయవాడలో హై స్కూల్కి మ్యాథ్స్ టీచర్ కావాలి. క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి. ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ మస్ట్. రెజ్యూమ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 21 సెప్టెంబర్. ఇక మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ మేడ్చల్లో పిహెచ్డి చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి.
ఇంకా సభా సమయం టిడ్కో ఇళ్ల పథకాన్ని జగన్ సర్వనాశనం చేశారు. లబ్ధిదారుల పేరట బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి ఇళ్లు ఇవ్వలేదు. వాటి కిస్తీలు కట్టలేక బాధితులు నరకం చూస్తున్నారు. జగన్ హయాంలో 43 మంది గుత్తేదారుల ఆత్మహత్య. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలు. 27 వరకు శాసనసభ సమావేశాలు 8 రోజులు నిర్వహించాలని నిర్ణయం. మంత్రులు అధికారులు సభలో ఉండాలన్న సీఎం గారు. శాంతి భద్రతలు, గంజాయిపై లోతుగా చర్చించండి. సామాజిక మాధ్యమాల్లో డర్టీ గేమ్ ఆడుతున్నారు. చర్చల్లో తూర్పారబట్టండి. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. 0 అవర్లో ఎమ్మెల్యేలు చెప్పేది నోట్ చేసుకోకుంటే ఎలా? సభాపతి అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపై. ఇక పోడియం ఎక్కిన వైకాపా ఎమ్మెల్సీలు పదే సభ నిర్వహణకు అడ్డు. రైతుల అంగీకారంతోనే కరేళ్లు భూముల సేకరణ. సభ్యుల ప్రశ్నలకు మండళ్లు మంత్రుల వివరణ. ఇక వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ వాణి వినిపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 సౌర విద్యుత్ యూనిట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారు. మంచినీళ్లు లేవు, మద్యం మాత్రం ఏరలే పారుతుందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆరోపించారు. తిరుపతిలో తొక్కేసలాటకు వైకాపా విధానాలే కారణం. అసంపూర్తిగా విగ్రహం చూపిస్తూ తప్పుడు ఆరోపణల. తిరుపతి సింహాచలం దుర్ఘటనలపై మండలిలో చర్చ. ఇక మార్షల్స్ లోకేష్ గారు సీరియస్ అయ్యారు. శాసనసభ లాబీలో భద్రతా సిబ్బంది సభ్యులతో అతిగా ప్రవర్తించడంపై మంత్రి లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధూళ్లుపారి నరేంద్ర గారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతుండగా మార్షల్స్ అక్కడ వచ్చి ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పారు. నరేంద్రపై చేయి వేసి వెళ్ళండని నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో లోకేష్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకు వస్తాను, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే. వైకాపా శాసనసభ పక్ష భేటీలో జగన్ గారు తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తా అనడం అర్థం లేని వాదన. జగన్పై అచ్చెన్నాయుడు ధ్వజం. ఇక కోర్టు ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దు. మరోసారి వైకాపా నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు హెచ్చరిక. ఎంపీ మిథున్ రెడ్డికి 2 రోజులు సిట్ కస్టడీ. నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ 26 వరకు పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ అవినీతి శాఖ న్యాయస్థానం. ఇక విమానాన్ని ఢీకొట్టిన పక్షి విశాఖలో అత్యవసర ల్యాండింగ్. ఐపీఎస్ అధికారి సంజయ్కి ఎదురుదెబ్బ. బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు. 132 బార్లకు లైసెన్సులు ఖరారు చేశారు. ఇక 4 వైద్య కళాశాలలకు పీపీపీ పద్ధతిలో టెండర్లు. డీబీఎఫ్టీఓ విధానంలో నిర్వహణ బాధ్యతలు ఆహ్వానించిన ఏపీ ఎంఎస్ఐడిసి. అమెరికా బ్రిటన్ టెక్ ఒప్పందం. ట్రంప్ స్మార్టర్ సంతకాలు. ఓటర్ జాబితా ప్రక్షాళనకే సార్. ఇండియా కూటమికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని చొరబాటుదారులతో నింపేస్తారు. బీహార్లో కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శ. ఇక ఆఫ్ఘన్కు మళ్లీ రావాలనుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. నేపాల్కు అండగా నిలుస్తాం. ఆ దేశ నూతన సారథికి భారత ప్రధాని హామీ ఇచ్చారు. 12 గంటల్లో 1.5 మొక్కలు నాటారు. ఒడిశాలో ప్రపంచ రికార్డులు సాధించిన ప్రజలు. రాజస్థాన్లో ఒక్కసారే 2,244 మంది సైకోమెట్రిక్ ఎగ్జామ్కు హాజరయ్యారు. మీలాగే నేను విలువలు పాటిస్తానని ఏఐ మంత్రి అల్బేనియా పార్లమెంట్లో ప్రసంగించింది. పాక్ సౌదీల ఒప్పంద ప్రభావాన్ని అర్థం చేసుకుంటున్నాం, భారత్ వ్యాఖ్యానించింది. ఇక యూజీసీ గణిత ముసాయిదాపై నిపుణుల తీవ్ర ఆందోళన. ఇక శాశ్వత కమిషన్ ఇవ్వడంలో కొనసాగుతున్న వివక్ష. సుప్రీంకోర్టులో మహిళా సైన్యాధికారుల ఆరోపణ. శాస్త్రీయ అన్వేషణ వేదికగా భారత్ అమెరికా అంతరిక్ష భాగస్వామ్యం. ఇక అస్సామీ ఆదేశాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ సైనికులు. జైషే మహమ్మద్ కమాండర్ వెల్లడించాడు. విద్యుత్ వెలుగులు చూసి టపాసులు కాల్చిన గిరిజనులు మహారాష్ట్రలోని ఠానే జిల్లా పరిధిలో. ఇక తైవాన్ విలీనాన్ని అడ్డుకుంటే సహించమని చైనా హెచ్చరించింది. విద్యుత్ రంగంలో తగ్గిన CO2 ఉద్గారాలు. కేరళలో ప్రాణాంతక వ్యాధికి ఇంతవరకు 19 మంది బలి. ఎయిర్ ఫోర్స్ 1 సమీపంలోకి ప్రయాణికుల విమానం. న్యూయార్క్ ఏటీసీ హెచ్చరికలతో దిశ మార్చిన పైలట్లు. 2 ఏళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు గారు సభలో తెలిపారు. అమృత్ పథకానికి రాష్ట్ర వాటా ఇవ్వని వైకాపా ప్రభుత్వం. త్వరలో 2.0 కింద 6,524 కోట్లతో పనులు. 8.58 లక్షల ఇళ్లకు కుళాయిల కనెక్షన్. శాసనసభలో పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు. ఇక ముందుగానే కడప ఉక్కు పనులు ప్రారంభిస్తున్నారు. శాసనసభలో 10 అంశాలపై చర్చ. జీఎస్టీపై ఏకగ్రీవంగా తీర్మానం. హైదరాబాద్లో భారీ వర్షం నిన్న. ట్రంప్ వద్దన్న ఇతర మార్గాలు ఉన్నాయి. మరిన్ని దేశాలకు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులపై భారత్ దృష్టి. దేశీయ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకే కృషి. ఈనాడుతో ఎన్ఎఫ్డిబి CEO బిజయ్ కుమార్ బెహ్రా గారు తెలిపారు. ఇక హాయ్లాండ్లో 65 రోజులు ఏం చేశారు? త్వరలో గ్రూప్ 1 ఫలితాలు ఇస్తామని పిఎస్ఆర్ ఎందుకు చెప్పారు? సింగిల్ జడ్జి తీర్పుపై వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఏపీపీఎస్సీకి హైకోర్టు ప్రశ్నల వర్షం. అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఘాటు వ్యాఖ్య. నేడు కొనసాగనున్న వాదనలు. సీప్లేన్ సేవలపై
మెహేర్ సంస్థ ఆసక్తి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన సంస్థ ప్రతినిధులు ఏ ఒత్తిళ్లకు తలగ్గారో చెప్పండని కడప జిల్లా పూర్వ సూపరింటెండెంట్ ప్రకాష్కు ప్రశ్నలు. అప్రూవర్ దస్తగిరి బెదిరింపులపై కర్నూలు ఎస్పీ విచారణ. సిఐడిలో హోంగార్డ్ పోస్టుల భర్తీకి త్వరలో డ్రైవింగ్ నైపుణ్య పరీక్ష. ఇక నిర్దిష్ట గడువులోగా అభియోగ పత్రాలు దాఖలు చేశాం, అభ్యంతరాలకు సమాధానాలు ఇచ్చాం, వాటిపై నిర్ణయం తీసుకోకుండా ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్. మద్యం కేసులో బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయండి. హైకోర్టులో సీనియర్ న్యాయవాది లోద్రా వాదనలు. కొత్త గైడ్ బండ నిర్మించాల్సిందే, పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు. ఇంకా సాక్షులు చూద్దామండి ఒకసారి. ఒకే లాగిన్తో ఎన్నో సేవలు ప్రధాన పోర్టల్లో అందుబాటులోకి. ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్. ఇక అదానికి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది, నిబంధనల ఉల్లంఘన జరగలేదని. హిండెన్బర్గ్ ఆరోపణలపై క్లియరెన్స్. ఇక ప్రజల గొంతుకు వినిపించకూడదా, అందుకే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ. చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు. ఇక యూరియా యుద్ధం సీజన్లో అన్నదాతల ఇక్కట్లపై శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఆందోళన. ఉదయం సభ ప్రారంభం అవగానే విపక్షం వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన మండలి చైర్మన్. పోడియం చుట్టూ చర్చ కోసం విపక్షం పట్టు, కొద్దిసేపు వాయిదా. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న. ప్రభుత్వం సిద్ధమన్నాక ఇంకా వాయిదాలు ఎందుకన్న బొత్స. ఇక అయిన వారికి అప్పనంగా అస్మదీయులకు దోచిపెట్టడానికే సింగిల్ బెడ్ నిబంధన. పీపీపీలో 4 మెడికల్ కళాశాలల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం. టెండర్లో ఒక్కరొచ్చినా ఆమోదించేలాగా నిబంధన. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు. జీవో 94కు విరుద్ధంగా మార్గదర్శకాలు. కాలేజీలు ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై ఒక అవగాహనకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ దాఖలైతే టెండర్లు రద్దు చేయాల్సిందే. పులివెందుల, అదోని, మార్కాపురం, మదనపల్లి కాలేజీలు ప్రైవేటుకు దారాదత్తం. న్యాయం కోసం రోడ్డెక్కిన సంఘం మృతుల కుటుంబాలు. మృతదేహంతో నెల్లూరులో రోడ్డుపై బైఠాయింపు. భారీగా పోలీసుల బలగాలు మోహరింపుతో ఉద్రిక్తత. స్తంభించిన ట్రాఫిక్. అధికారులు నిలదీసిన మృతుడి కుమార్తె. కారు నెంబర్తో టిప్పర్కు టింకరింగ్. ఇది పోలీసుల కవరింగ్. నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషులను తప్పించేందుకు యత్నం. 7గురిని బలుకొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్. ప్రమాదానికి గురైన కారు నెంబర్ను టిప్పర్ నెంబర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్. టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ. పరారయ్యారంటున్న పోలీసులు. మంత్రి ఆనం అనుచరులకు పోలీసుల వత్తాసు. ఇక బెయిల్ రాకుండా చేసేందుకే హడావుడిగా ఛార్జ్షీట్. సిట్ పూర్తి వివరాలు పొందుపరచకుండానే దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ కీలక ఆదేశాలు ఛార్జ్షీట్లో విస్మరించింది. సిట్ పలు తప్పులు చేసి ఏసీబీ కోర్టుదే తప్పని చెప్తుంది. ఇక అసంపూర్ణ ఛార్జ్షీట్కు చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేదు. ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్దాలని కోర్టు చెప్పినా చేయలేదు. సాక్షుల వివరాలు, వారు చెప్పిన విషయాలు పొందుపరచలేదు. అలాంటప్పుడు ఆ ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టు ఎలా విచారణకు స్వీకరిస్తుంది? ఉపాధి లేదు, బతికేది ఎలాగా? జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట నిర్వాసితుల ఆందోళన. మాకు భూమి లేదు, ఉపాధి లేదు, మేము ఎలా బతకాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎదుట పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి R&R ప్యాకేజ్ రాలేదని వాపోయారు. ముడిపల్లి ఖాళీ చేసి వచ్చిన తమకు నిర్వాసిత కాలనీలో ఇళ్లు ఇవ్వలేదని, కొద్ది కాలంగా బస్సు షెల్టర్లో ఉంటున్నామని ఓ గిరిజన మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. అంతా పేదలేనా? ప్రగతి ముసుగులో భేద అరుపులేనా? 85% కుటుంబాలకు బియ్యం కార్డులు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందన్న నీతి ఆయోగ్. అయినా రేషన్ కార్డులు మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో 10.5 లక్షలకు పైగా కార్లు, 1.22 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు. రేషన్ కార్డుదారులు తినని బియ్యమంతా రీసేల్. ఇతర అవసరాలకే సంక్షేమ పథకాలతో ముడిపెట్టడమే సమస్య. 1.71 కుటుంబాల్లో 1.45 కుటుంబాలు పేదవే. రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు 10%. ఉచిత బియ్యంపై ఏటా 15,000 కోట్ల వ్యయం. రంగంలోకి ఈడీ. ఒకే రోజు 5 రాష్ట్రాల్లో 20 చోట్ల సోదాలు. మద్యం స్కామ్లో మనీ లాండరింగ్ పై నజర్. రాజకేశ్రెడ్డి భార్యకు చెందిన అరేట్లో తనిఖీలు. నకల దుకాణం, పండ్ల వ్యాపారులు, రవాణా కంపెనీతో ముడిపడిన స్కామ్. నకిలీ ఇన్వాయిస్లు, డొల్ల కంపెనీలపై ఆరా. మే నెలలో రాజకేశ్రెడ్డిని ప్రశ్నించిన ఈడీ. 4 నెలల పూర్తి స్థాయిలో కసరత్తు. సేకరించిన ఆధారాల మేరకు సోదాలు. అనూహ్య పరిణామంతో జగన్ అప్రమత్తం. సీనియర్ న్యాయవాదులతో చర్చలు. హాయ్లాండ్లో 65 రోజులు ఏం చేశారు? ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తుంది, అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటుంది. 20 లక్షలు ఖర్చు చేశారు, పోలీసులను పెట్టారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పుడే ఫిర్యాదు చేయలేదేం? ఏపీపీఎస్సీకి హైకోర్టు సూటి ప్రశ్నలు. పిఎస్ఆర్పై సిట్ దర్యాప్తు నివేదిక వచ్చేదాకా వేచి ఉండాలి, ఏజీ విజ్ఞప్తి. ఓట్ల దొంగలకు సిఈసి రక్ష. త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ మాస్టర్ మైండ్ ఎవరో ప్రజల ముందు ఉంచుతానని రాహుల్ గాంధీ గారు తెలిపారు. ఆయన ఆరోపణలు అబద్ధం. ఎన్నికల కమిషన్
ఆన్లైన్లో ఎవరు ఓట్లు తొలగించలేరు. ఇక మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే. పాక్ సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం. ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాల ఒత్తిడి. ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్ సౌదీ ఒప్పందం. మన దేశంపై పడే ప్రభావాలను పరిశీలిస్తున్నాం భారత్ తెలిపింది. ఇది మోడీ మరో దౌత్య వైఫల్యమే కాంగ్రెస్ విమర్శ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. నవంబర్ తర్వాత సుంకాలపై కోత, అదనపు సుంకం 25% తగ్గించే అవకాశం. అమెరికా ప్రతీకార సుంకాలపై భారత్ ప్రధాన ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్ ఆశాభావం. సంస్కరణలతో రాకెట్ వృద్ధి. జీఎస్టీ 2.0తో ప్రతి ఒక్కరికి లాభమే. జీఎస్టీ 2.0 గొప్ప మార్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. సమర్థ నేతతో సుస్థిర అభివృద్ధి. సరైన సమయంలో సరైన నేత ప్రధాని మోడీ గారు. పవన్తో కలిసి రాష్ట్రానికి మంచి నాయకత్వం అందిస్తున్నాం. దేశాన్ని నెంబర్ 1గా, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. అసెంబ్లీ 8 రోజులు, ఈ నెల 27 వరకు శాసనసభ సమావేశాలు, 20-21 తేదీల్లో సెలవు. 18 అంశాలపై టీడీపీ, 9 అంశాలపై బీజేపీ చర్చకు ప్రతిపాదనలు. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. మరో 13,000 టన్నులు యూరియా ఆంధ్రాకు వచ్చింది. ఇక ఔర్ ఎక్ బార్ బీహార్ మళ్లీ గెలిచేలాగా ఎన్డీఏ వ్యూహాలు. రంగంలోకి మోడీ, షా, నితీష్. ఇక యాత్రలతో రాహుల్, తేజస్వి యాదవ్. బలహీనంగా ఉన్న దక్షిణ బీహార్పై బీజేపీ దృష్టి. పార్టీ నేతలతో సమావేశమైన అమిత్ షా. ప్రజాక్షేత్రంలో ఇండియా కూటమి కట్టడికి ప్లాన్. సీట్ల పంచాయతీలో ఆర్జేడీ, కాంగ్రెస్. గెలుపోటములపై ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావం. ఓట్ చోరీ విమర్శలకు చెక్ పెట్టేలాగా ఈసీ మార్పులు. 3వ దశలో ఎన్నికలకు రంగం సిద్ధం. అక్టోబర్లో స్కెడ్యూల్, నవంబర్లో పోలింగ్, కౌంటింగ్. ఇక అటు తీయని మాట, ఇటు ఆంక్షల వాత. భారత్ పట్ల ట్రంప్ ద్వంద్వ వైఖరి మరోసారి తేటతెల్లం. ఇండియాతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ యూకేలో కితాబు. ఇటు చాహ్బార్ ఆంక్షలపై మినహాయింపు ఎత్తివేత. ఇక దుర్గమ్మ ఆలయ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ గారు. శ్రీశైల దేవస్థానానికి చైర్మన్గా పోతుగుంట రమేష్ నాయుడు. కాణిపాక సహా పలు ఆలయాలకు ధర్మకర్తల నియామకం. టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ ఖరారు. ఇక కరేడ్లో స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న రైతులు. ఇప్పటికే 500 ఎకరాల సేకరణ. ఎకరాకు 20 లక్షల నష్టపరిహారం. బాధితులకు ఉపాధి కల్పిస్తాం. పారిశ్రామిక హబ్కు 8,200 ఎకరాల అవసరం. ఇండోసోల్పై మండల్లో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలిపారు. ఇక అలా తొలగించలేం, ఆధారాలు ఇవ్వాలి లేదా క్షమాపణలు చెప్పాలి. రాహుల్కు ఈసీ నోటీసులు, 10 రోజుల గడువు. కాంగ్రెస్ ఆరోపణలపై భగ్గుమన్న బీజేపీ. నేపాల్ తరహాలో అస్థిరతకు యత్నమంటూ ఫైర్ అయ్యారు. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దాం. విరామంలో ఉన్నారా, మళ్ళీ ఉద్యోగానికి రండి. మహిళా నిపుణులకు ఐటీ కంపెనీల ఆఫర్లు. తాజాగా ఇన్ఫోసిస్ ప్రత్యేక నియామక కార్యక్రమం. ఇక సీమెన్ ఎనర్జీ కోసం ఆజాద్ ఇంజనీరింగ్ ప్రత్యేక యూనిట్. నాట్కో కొత్తూరు యూనిట్కు యుఎస్ఎఫ్డిఏ పచ్చజెండా. పెట్టుబడులకు వెనకాడొద్దు, రేట్లకు ఆర్థిక మంత్రి సూచన. ఇక 1.30 లక్షల వరకు తగ్గిన మారుతి సుజుకి కార్ల ధరలు. జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్ ఉత్పత్తులు ధరలు తగ్గాయి. అమెరికా టారిఫ్లపై 8 నుంచి 10 వారాల్లో పరిష్కారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 131 లక్షల కోట్ల ప్రభావం. వాతావరణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్లే WEF. ఇక ఇంటెల్కు విన్ ఇండియా ఊపిరి. ఇక నోటీస్ బోర్డు చూద్దామండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ విభాగాల్లో 21 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ఫీజు 250 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు 8 అక్టోబర్లోగా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లు ఖాళీగా ఉన్న 1743 డ్రైవర్లు శ్రామిక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు ఫీజు డ్రైవర్ పోస్టులకు 600, శ్రామిక పోస్టులకు 400. అర్హులైన అభ్యర్థులు 2025 అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏపీ సిఆర్డీఏలో ఉద్యోగాలు. బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టులు. సిఎస్ఈఎంఈ ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.